హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు ఎన్ఎస్ఎన్ స్పీడ్ న్యూస్. తెలంగాణలో కొలువుదీరిన కాంగ్రెస్ సర్కార్ కేబినెట్ విస్తరణపై ఫోకస్ పెట్టింది. ఇప్పటికే ఆయా జిల్లాల నుంచి ముఖ్య నేతలు మంత్రి పదవులు ఆశిస్తుండగా కేబినెట్ కూర్పు పూర్తిగా చేసి పాలనపై మరింత దృష్టి సారించాలని భావిస్తోంది. ఈ క్రమంలో కేబినెట్ విస్తరణకు ముహూర్తం ఫిక్స్ అయినట్లు తెలుస్తోంది. ఈ నెల 23న రాష్ట్ర బడ్జెట్ సమావేశాలు జరగనుండగా ఈ నెల 4న తెలంగాణ కేబినెట్ విస్తరణ చేపట్టినట్లు తెలుస్తోంది. కేబినెట్ విస్తరణకు ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తోంది. ఇప్పటికే అధిష్టానం నుంచి కేబినెట్ విస్తరణకు పచ్చజెండా ఊపినట్లు గాంధీ భవన్ వర్గాలు తెలిపాయి. రాష్ట్రంలో రంగారెడ్డి మినహా 32 జిల్లాల్లో 25,036 మంది ఎస్జిటీలను బదిలీ చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. వీరిలో సగం మంది కొత్త స్థానాల్లో చేరిపోయారు. మిగిలిన స్థానాల్లోకి వచ్చేందుకు ఇతర ఉపాధ్యాయులు ఆప్షన్లు ఇవ్వకపోవడంతో కొత్త టీచర్లు వచ్చే వరకు వారు ఎదురు చూడాల్సి ఉంటుంది. అయితే అప్పటి వరకు విద్యా వాలంటీర్లను నియమించి బదిలీ అయిన వారిని రిలీవ్ చేయాలని ఉపాధ్యాయ సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. తెలంగాణలో జాబ్ క్యాలెండర్ విడుదల చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమవుతోంది. టీజీపీఎస్సీ భర్తీ చేసే గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3, గ్రూప్ 4 ఉద్యోగాలతో పాటు గురుకులాలు, పోలీసులు, వైద్య నియామకాల బోర్డుల ఇతర విభాగాల పోస్టులను ఇందులో పొందుపరచనుంది. నోటిఫికేషన్లు, పరీక్షలు, ఫలితాల తేదీలు స్పష్టంగా ఉండేలా చర్యలు తీసుకుంటోంది. ఇప్పటికే తుదిరూపు తీసుకురాగా సీఎం రేవంత్ పరిశీలన అనంతరం విడుదల చేసేందుకు అడుగులు ముందుకేస్తోంది. ఆంధ్రప్రదేశ్ ఎమ్మెల్యే కోట, ఎమ్మెల్సీ ఎన్నికలకు అభ్యర్థులను ఖరారు చేసింది ఎన్డీఏ సర్కారు. టీడీపీ నుంచి సి రామచంద్రయ్య పేరును ప్రస్తావించగా జనసేన నుంచి హరిప్రసాద్ ఎంపికయ్యారు. ఎమ్మెల్యే కోటలో 2 ఎమ్మెల్సీ స్థానాలకు ఉప ఎన్నికలు జరగనుండగా ఇప్పటికే ఎన్నికల నోటిఫికేషన్ సైతం విడుదలయ్యింది. జూలై 12న ఎమ్మెల్సీ ఎన్నికలు జరగనున్నాయి. ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిపై పూర్తి స్థాయిలో దృష్టి సారించింది ఎన్డీఏ ప్రభుత్వం. రేపు అమరావతిపై శ్వేతపత్రం రిలీజ్ చేయనున్నారు సీఎం చంద్రబాబు. ఏపీ రాజధాని అమరావతి విషయంలో దూకుడు పెంచింది ప్రభుత్వం. అమరావతి వాస్తవ పరిస్థితిపై చంద్రబాబు సమీక్షించారు. సమీక్షా సమావేశంలో మంత్రి నారాయణ, ఉన్నతాధికారులు పాల్గొన్నారు. అధికారంలోకి వచ్చిన వెంటనే సంక్షేమంపై తొలి సంతకాలు పెట్టిన సీఎం చంద్రబాబు అదే వేగాన్ని అభివృద్ధిపై కూడా పెట్టేందుకు సిద్ధమయ్యారు. లోక్సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలు పెద్ద దుమారం రేపాయి. భారతదేశంలో హింస, ద్వేషం, భయం వ్యాప్తి చెందుతుందని, ఇక్కడ హిందువులమని చెప్పుకునే వారు హింసను ప్రోత్సహిస్తున్నారంటూ రాహుల్ గాంధీ ప్రధాని మోదీతో సహా బీజేపీని టార్గెట్ చేస్తూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఈ వ్యాఖ్యలపై కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి జేపీ నడ్డా కూడా తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. రాహుల్ గాంధీ హిందూ సమాజానికి వెంటనే క్షమాపణలు చెప్పాలని మండిపడ్డారు. ఈ అంశంపై నడ్డా వరుస ట్వీట్లతో కాంగ్రెస్ నేతపై ధ్వజమెత్తారు. పార్లమెంట్ లో తొలి రోజే ప్రతిపక్ష నేత బ్యాడ్ పర్ఫార్మెన్స్ చూపారని సెటర్ వేశారు జేపీ నడ్డా. అబద్ధాలు, హిందూ వ్యతిరేక వ్యాఖ్యలతో రాహుల్ గాంధీ ప్రజలకు ఏం సందేశాన్ని ఇవ్వాలనుకుంటున్నారని దుయ్యబట్టారు. పాకిస్తాన్ పార్లమెంటు సమావేశాల్లో ఆసక్తికర ఘటన చోటు చేసుకుంది. నేను ఒక నాయకురాల్ని 1.5 లక్షల ఓట్లతో ఈ సభలో అడుగుపెట్టాను. నేను మాట్లాడుతున్నప్పుడు మీరు ఇలా నా వైపు చూడకుండా నా మాట వినకుంటే నేను మాట్లాడలేను. దయచేసి మీరు కళ్ళజోడు ధరించి నా వైపు చూడండి అంటూ ఆమె స్పీకర్ను కోరారు. ఇందుకు స్పీకర్ చమత్కారంగా బదులిచ్చారు. నేను మీ మాటలు వింటాను, కానీ మహిళల కళ్ళలోకి సూటిగా చూస్తూ మాట్లాడలేను. అందుకే మిమ్మల్ని సూటిగా చూడట్లేదన్నారు స్పీకర్. దీంతో సభలో నవ్వులు పూశాయి. మహిళలను మీరు ఇలా విస్మరిస్తే 52% మంది ఎంపీలు మాత్రమే ఇక్కడికి వస్తారంటూ బర్జాత్ గుల్ కౌంటర్ చేశారు. వీరి సంభాషణ పాక్ పార్లమెంట్ లో నవ్వులు పూయించింది. ఈ వీడియోను పాక్ మీడియా సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో అది కాస్త వైరల్ గా మారింది. పిఠాపురంలో ఏపీ డిప్యూటీ సీఎం పవన్ పర్యటన కొనసాగుతోంది. 3 రోజుల పర్యటనలో భాగంగా తొలి రోజు పింఛన్ల పంపిణీ, కృతజ్ఞత సభలో పాల్గొన్నారు. రాష్ట్ర ప్రజలకు, పిఠాపురం వాసులకు కీలక హామీ ఇచ్చారు డిప్యూటీ సీఎం. తన ఆఖరి శ్వాస వరకు ప్రజల కోసమే పనిచేస్తానన్న పవన్ పిఠాపురానికి అంతర్జాతీయ గుర్తింపు తెచ్చేలా కృషి చేస్తానన్నారు. పిఠాపురంలో గెలిచిన తర్వాత తొలిసారి నియోజకవర్గంలో పర్యటిస్తున్న పవన్ కళ్యాణ్ పింఛన్ల పంపిణీలో కొన్ని కీలకమైన వ్యాఖ్యలు చేశారు. గత పాలకులపై అవినీతి ఆరోపణలు చేశారు. ఇవాళ కాకినాడ జిల్లా కలెక్టరేట్ లో పంచాయతీరాజ్ శాఖ, జలవనరుల శాఖ, అటవీ శాఖ అధికారులతో సమీక్షా సమావేశంలో పాల్గొన్నారు. ఏపీ పోలవరం ప్రాజెక్టులో భాగంగా నిర్మించిన డయాఫ్రమ్ వాల్ పై వరద ప్రవహించినా ఏమీ కాదని అంతర్జాతీయ నిపుణులు చెప్పారు. నీళ్లలో ఉంటే కట్టడం దెబ్బతింటుందనే ఆలోచన సరికాదన్నారు. దీనికి మరో కట్టడాన్ని అనుసరించిన సమస్య ఉండదని పేర్కొన్నారు. ఎగువ కాపర్ డ్యాం పరిస్థితిపై మరికొన్ని పరీక్షలు చేయించాలని అధికారులకు సూచించారు. నేడు, రేపు సమీక్ష నిర్వహించి త్వరలో ప్రభుత్వానికి నివేదిక సమర్పించనున్నారు. రాష్ట్రంలో మంత్రివర్గ విస్తరణ తుది దశకు చేరింది. కొత్త మంత్రుల ఎంపికపై సీఎం రేవంత్ తో పాటు కాంగ్రెస్ ముఖ్య నేతలు ఢిల్లీ వెళ్లి అధిష్టానంతో చర్చించనున్నారు. ఈ రేసులో ఉమ్మడి రంగారెడ్డి నుంచి మల్రెడ్డి రంగారెడ్డి, రామ్మోహన్ రెడ్డి, ఉమ్మడి నిజామాబాద్ నుంచి సుదర్శన్ రెడ్డి, ఉమ్మడి నల్గొండ నుంచి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, బాలు నాయక్, ఉమ్మడి ఆదిలాబాద్ నుంచి వివేక్, ఉమ్మడి వరంగల్ నుంచి మాధవరెడ్డి ఉన్నట్టు సమాచారం. నల్గొండలో ఎలాంటి అనుమతులు లేకుండా 100 కోట్ల విలువైన ప్రభుత్వ స్థలంలో బీఆర్ఎస్ కార్యాలయం నిర్మించారని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఆరోపించారు. అనుమతులు లేకుండా కట్టిన పేదల ఇల్లు నోటీసులు ఇచ్చి కూల్చేసే అధికారులు బీఆర్ఎస్ ఆఫీస్ విషయంలో ఎందుకు నిర్లక్ష్యంగా ఉన్నారని ప్రశ్నించారు. వెంటనే కూల్చివేత జీవో ఇవ్వాలని ఆదేశించారు. ఆ స్థలంలో విద్యార్థులకు వసతి గృహాలు నిర్మిస్తామని మంత్రి ప్రకటించారు. ములుగు జిల్లా పేరును సమ్మక్క సారలమ్మగా మార్చేందుకు మంత్రి సీతక్క విజ్ఞప్తితో రాష్ట్ర ప్రభుత్వం డ్రాఫ్ట్ నోటిఫికేషన్ విడుదల చేసింది. పేరు మార్పుపై అభ్యంతరాలు, సూచనల స్వీకరణకు రేపు గ్రామ సభలు నిర్వహించనున్నారు. ప్రజల నుంచి తెలుగు, ఇంగ్లీష్, ఉర్దూ భాషలో లిఖితపూర్వకంగా స్వీకరిస్తారు. వచ్చిన అభ్యంతరాలను పరిశీలించిన అనంతరం ప్రభుత్వం తుది నిర్ణయం తీసుకోనుంది. ఏపీ ప్రభుత్వ ఉద్యోగులకు జీతాలు, రిటైర్ అయిన వారికి పెన్షన్లు నేడు జమ అవుతాయని ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ్ తెలిపారు. ఆర్థిక పరిస్థితులు అంతంత మాత్రంగానే ఉన్నా ప్రణాళికాబద్ధంగా ముందుకు వెళ్తున్నట్లు చెప్పారు మంత్రి.
జీతాల చెల్లింపుల నిధులు సర్దుబాటు పూర్తయిందన్నారు ఆర్థిక మంత్రి. అటు ఇచ్చిన మాట ప్రకారం వృద్ధులు, వితంతువులు, ఒంటరి మహిళలకు పెంచిన పెన్షన్ మొత్తాన్ని బకాయిలతో కలిపి పంపిణీ చేసినట్లు పేర్కొన్నారు మంత్రి పయ్యావుల కేశవ్. తిరుమలలో భక్తుల రద్దీ కాస్త తగ్గింది. 10 కంపార్ట్మెంట్లలో భక్తులు వేచి ఉన్నారు. శ్రీవారి దర్శనానికి 8 గంటల సమయం పడుతోంది. నిన్న 7 కొండల వారిని 75,449 మంది దర్శించుకున్నారు. 27,121 మంది తలనీలాలు సమర్పించారు. హుండీ ఆదాయం 4.91 కోట్లు వచ్చింది. కాగా తిరుమలలో భక్తులకు ఇబ్బంది లేకుండా అత్యున్నత ప్రమాణాలతో పారిశుద్ధ చర్యలు చేపట్టాలని ఈవో శ్యామలరావు అధికారులను ఆదేశించారు. నీట్ నెట్ పరీక్షల లీకేజీపై సమగ్ర విచారణ జరపాలని డిమాండ్ చేస్తూ ఎస్ఎఫ్ఐ, ఏఎస్ఎఫ్, పీడీఎస్యూ, పీడీఎస్ఓ, ఎన్ఎస్యూఐ విద్యార్థి సంఘాలు జూలై 4న దేశవ్యాప్తంగా స్కూళ్లు, కాలేజీల బంద్కు పిలుపునిచ్చాయి. ఎన్టీఏను రద్దు చేయాలని, కేంద్ర విద్యాశాఖ మంత్రి రాజీనామా చేయాలని డిమాండ్ చేశాయి. గత 5 ఏళ్లలో 65 పేపర్ లీకేజీ ఘటనలు జరిగాయని, దీనిపై పార్లమెంటులో మోదీ చర్చించి న్యాయం చేయాలని కోరారు. లీకేజీలతో విద్యార్థులు నష్టపోయారని తెలిపారు. లోక్సభ స్పీకర్ ఓం బిర్లా 9 మందితో కూడిన ప్యానెల్ స్పీకర్ల జాబితాను ప్రకటించారు. ఇందులో బాపట్ల టీడీపీ ఎంపీ తెన్నేటి కృష్ణప్రసాద్ ఉన్నారు. ఆయనతో పాటు ఎంపీలు జగదాంబికా పాల్, ఏ రాజా, పీసీ మోహన్, సంధ్యారాయ్, దిలీప్ సైకియా, షెల్టా కలోలి, ఘోష్ దస్తీదార్, అవకేష్ ప్రసాద్ ఉన్నారు. వీరంతా ప్యానెల్ స్పీకర్లుగా సభ నిర్వహణలో ఓం బిర్లాకు సహకరించనున్నారు. భారత్ లో అంతర్గతంగా విభేదాలున్నప్పటికీ ప్రజలంతా కలిసికట్టుగానే ఉన్నారని ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ వ్యాఖ్యానించారు. శత్రు దేశాలపై మనపై దాడికి యత్నించినప్పుడు వారిలో ఐక్యత స్పష్టంగా కనిపిస్తుందని కొనియాడారు. భారత సైనికుడు అబ్దుల్ హమీద్ జీవితం ఆధారంగా రచించిన పుస్తకావిష్కరణ కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. మాతృభూమిపై ప్రజలు ఎనలేని ప్రేమ, అభిమానం చూపుతున్నారని చెప్పుకొచ్చారు మోహన్ భగవత్. తాను, రానా కలిసి 142 మంది తెలుగు నటులతో వాట్సాప్ గ్రూప్ క్రియేట్ చేశామని నటు మంచులక్ష్మి ఓ ఇంటర్వ్యూలో తెలిపారు. ఈ గ్రూప్ లో రామ్ చరణ్, అల్లు అర్జున్ వంటి స్టార్లు ఉన్నారన్నారు మంచులక్ష్మి. టాలీవుడ్ లో ఫ్యామిలీ ఫీలింగ్ పెంపొందించడమే దీని ఉద్దేశమని, కొత్త సినిమాలు, ట్రైలర్లుంటే గ్రూప్ లో వేస్తారని, వాటిని అంతా ప్రమోట్ చేస్తామన్నారు. ఈ శత్రుత్వం చాలు పేరుతో గ్రూప్ ని క్రియేట్ చేశామన్నారు నటి మంచులక్ష్మి. యూరో ఛాంపియన్షిప్ 2024లో రొనాల్డో జట్టు పోర్చుగల్ క్వార్టర్ ఫైనల్స్ కు దూసుకెళ్లింది. స్లోవేనియాతో జరిగిన మ్యాచ్ లో పెనాల్టీ షూట్. మహారాష్ట్రలో జీకా వైరస్ కలకలం సృష్టిస్తోంది. పూణేలో 6 జీకా వైరస్ కేసులు నమోదయ్యాయి. ఈ వైరస్ బారిన పడిన వారిలో 2 గర్భిణీలు ఉన్నారు. అరాంధ్వానేలో 46 ఏళ్ల డాక్టర్ జీకా వైరస్ బారిన పడినట్లు మహారాష్ట్ర ఆరోగ్య శాఖ తెలిపింది. ఇదే రాష్ట్రంలో తొలి కేసు కాగా వైద్యుడి 15 ఏళ్ల కుమార్తెకు వైరస్ సోకినట్లు తేలిందని వెల్లడించింది ప్రభుత్వం. మూండ్వా ప్రాంతానికి చెందిన 2 రిపోర్టుల్లో పాజిటివ్ గా తేలగా అరాంధ్వానాకు చెందిన 2 గర్భిణీలకు కూడా వైరస్ సోకినట్లు డాక్టర్లు గుర్తించారు. అయితే ప్రస్తుతం వారిద్దరి పరిస్థితి నిలకడగానే ఉందని మహారాష్ట్ర ఆరోగ్య శాఖ పేర్కొంది. దక్షిణ అయోధ్య భద్రాచలం శ్రీ సీతారామచంద్ర స్వామి ఆలయంలో బ్రేక్ దర్శనం ప్రారంభమైంది. నేటి నుంచి ప్రతిరోజు ఉదయం 9 గంటల నుంచి 9 గంటల 30 నిమిషాల వరకు, మళ్లీ రాత్రి 7 గంటల నుంచి 7 గంటల 30 నిమిషాల వరకు భక్తులకు దర్శనం చేసుకునే వీలు కల్పించారు. ఈ సమయంలో స్వామివారి ఉచిత, ప్రత్యేక దర్శనం, అంతరాలయ అర్చనలు తాత్కాలికంగా నిలిపివేయనున్నారు. బ్రేక్ దర్శనం టికెట్ ధరను 200గా నిర్ణయించారు. ఆలయ కౌంటర్లు, అధికారిక వెబ్సైట్ లో ఈ టికెట్లు అందుబాటులో ఉంచారు ఆలయ అధికారులు. రాష్ట్రంలోని అన్ని శాఖల కార్యదర్శులు, ముఖ్య కార్యదర్శులు, ప్రత్యేక కార్యదర్శులతో ఇవాళ సీఎం రేవంత్ సమావేశం కానున్నట్లు సమాచారం. శాఖల వారీగా అధికారులు సమాచారాన్ని సిద్ధం చేసుకోవాలని ఇప్పటికే సీఎస్ కార్యాలయం నుంచి ఆదేశాలు వెళ్లాయి. శాఖల వారీగా పనితీరు, సమస్యలను సమీక్షించి ప్రభుత్వ ప్రాధాన్యతలను సీఎం వారికి వివరించనున్నట్లు తెలుస్తోంది. రాష్ట్ర బడ్జెట్ లో ఇందిరమ్మ ఇళ్లకు పెద్దపీట వేయనున్నట్లు మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి వెల్లడించారు. హౌసింగ్ పై సమీక్షలో మంత్రి మాట్లాడుతూ వచ్చే 5 ఏళ్లలో తెలంగాణ వ్యాప్తంగా 22,50,000 ఇళ్లు నిర్మించాలని లక్ష్యంగా పెట్టుకున్నామన్నారు. తొలి దశలో భాగంగా 7వ నియోజకవర్గానికి 3,500 చొప్పున 4.16 లక్షల ఇళ్లు, రిజర్వు కోటా కింద 33,500 ఇళ్లు నిర్మిస్తామన్నారు. అర్హులైన అందరికీ ఇల్లు ఇవ్వనున్నట్లు తెలిపారు మంత్రి పొంగులేటి. ద్రోణి ప్రభావంతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 3 రోజులు వర్షాలు కురుస్తాయని ఐఎండీ తెలిపింది. ఇవాళ శ్రీకాకుళం, విశాఖ, అనకాపల్లి, మన్యం, అల్లూరి, కాకినాడ, ఉభయ గోదావరి, నెల్లూరు, అన్నమయ్య, తిరుపతి జిల్లాల్లో పిడుగులతో కూడిన మోస్తరు వర్షాలు పడతాయని వెల్లడించింది. రేపు, ఎల్లుండి పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయని పేర్కొంది. తీరం వెంబడి 40 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయని, మత్స్యకారులు అప్రమత్తంగా ఉండాలని సూచించింది భారత వాతావరణ శాఖ. తాడేపల్లిలోని మాజీ ముఖ్యమంత్రి జగన్ ఇంటి వద్ద హై సెక్యూరిటీ ఏర్పాట్లను అధికారులు తొలగించారు. ఇంటికి వెళ్లే దారిలోని హైడ్రాలిక్ బోర్డర్స్, టైర్ కిల్లర్స్, చెక్ పోస్టులు సైతం తీసేశారు. కాగా ఇప్పటికే జగన్ నివాసం వద్ద మూసివేసిన రహదారిని ప్రజల రాకపోకల కోసం ప్రభుత్వం తెరిపించిన సంగతి తెలిసిందే. రైళ్ల రాకపోకలకు సంబంధించి టైం టేబుల్ వివరాల్లో ఎలాంటి మార్పు లేదని రైల్వే శాఖ వెల్లడించింది. డిసెంబర్ 31, 2024 వరకు ప్రస్తుతం ఉన్న టైం టేబుల్ కొనసాగుతుందని పేర్కొంది. కొత్త కాల పట్టికను మరింత సౌలభ్యంగా రూపొందించడం కోసం గడువును పొడిగించినట్లు తెలిపింది రైల్వే శాఖ. కాగా ఏటా రైళ్ల రాకపోకల సమయాలను తెలియజేస్తూ ఆ శాఖ ఓ టైం టేబుల్ రిలీజ్ చేస్తుంది. అది జూలై 1 నుంచి వచ్చే జూలై 31 వరకు అమల్లో ఉంటుంది. కేంద్ర ప్రభుత్వం రద్దు చేసిన 2000 నోట్లలో 97.87% వరకు బ్యాంకింగ్ వ్యవస్థలోకి తిరిగి వచ్చినట్లు ఆర్బీఐ తెలిపింది. 2024 జూన్ 28 నాటికి 7,851 కోట్ల విలువైన నోట్లు మాత్రం ప్రజల వద్దే ఉండిపోయాయంది. కాగా 2016 నవంబర్లో ఈ నోట్లను రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా పరిచయం చేసిన సంగతి తెలిసిందే. 2023 మే 19న 2000 నోట్లను కేంద్రం ఉపసంహరించుకుంది.
ఈశాన్య రాష్ట్రాల్లో వరదలు బీభత్సాన్ని సృష్టిస్తున్నాయి. భారీ వర్షాలు, నదులు ప్రమాద స్థాయికి దారికి ప్రవహిస్తుండటంతో అస్సాం, అరుణాచల్ ప్రదేశ్ లో పరిస్థితులు అధ్వానంగా మారాయి. రాబోయే రోజుల్లో పరిస్థితి మరింత దిగజారుతుందని అధికారులు చెబుతున్నారు. అస్సాంలో 19 జిల్లాల్లోని 1275 గ్రామాలు వర్షాల వల్ల ప్రభావితమయ్యాయి. సుమారు 6.4 లక్షల మందికి వరదల వల్ల ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. బ్రహ్మపుత్ర, దేశాంగ్, సోవంగిరి, దేకో, బుహ్రేదింగ్, జేకి, బరాక్ నదులు ప్రమాద స్థాయి దాటి ప్రవహిస్తున్నాయి. రాబోయే 4 రోజుల్లో అస్సాంలోని పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తాయని ఐఎండీ హెచ్చరించింది. పరారీలో ఉన్న వ్యాపారవేత్త విజయ్ మాల్యాపై నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ అయింది. ముంబైలోని ప్రత్యేక కోర్టు నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ చేసింది. ఇండియన్ ఓవర్సీస్ బ్యాంకుకు సంబంధించిన 180 కోట్ల రుణాన్ని ఎగవేసిన కేసులో కోర్టు జూన్ 29న ఈ వారెంట్ జారీ చేసింది. కాగా సిబిఐ వాదనలు విన్న కోర్టు మాల్యా పరారీని ప్రస్తావించింది. ప్రస్తుతం అతను లండన్ లో ఉండగా అతన్ని అప్పగించాలని బ్రిటిష్ ప్రభుత్వంపై భారత్ తీవ్రంగా ఒత్తిడి తెస్తోంది. ఒకప్పుడు స్మార్ట్ ఫోన్ తయారీ అంటే ముందుగా గుర్తొచ్చే దేశం చైనా. కానీ ప్రస్తుతం పరిస్థితులు మారాయి. స్మార్ట్ ఫోన్స్ తయారీలో భారత్ దూసుకుపోతుంది. స్మార్ట్ ఫోన్ ఎగుమతుల్లో చైనా, వియత్నంలోను భారత్ వెనక్కి నెట్టింది. ఇటీవల ఇంటర్నేషనల్ ట్రేడ్ సెంటర్ విడుదల చేసిన నివేదికలో ఈ విషయాలు వెల్లడయ్యాయి. 2024లో భారతదేశ మొబైల్ ఎగుమతి 40% పైగా ఉండగా చైనాలో మొబైల్ ఎగుమతులు 2.78% పడిపోవడం గణార్హం. తాను మరోసారి అమెరికా అధ్యక్షుడిగా ఎన్నికైతే రష్యా ఉక్రెయిన్ యుద్ధాన్ని ఒక్క రోజులో ఆపేస్తానని డొనాల్డ్ ట్రంప్ అన్నారు. ఈ విషయాన్ని ఆయన ఇటీవల తన ప్రచార కార్యక్రమాల్లో పదే చెబుతున్నారు. రష్యా మాత్రం అది సాధ్యం కాదని వాదిస్తోంది. ఉక్రెయిన్ సంక్షోభం ఒక్క రోజులో పరిష్కరించదగిన అంశం కాదని తెలిసింది. కాగా యుద్ధంలో రష్యన్లు, ఉక్రెయిన్లు వేలాది మంది మరణిస్తున్నారని 2023 మేలో జరిగిన ఓ సమావేశంలో ట్రంప్ తొలిసారి అన్నారు. తాజాగా ట్రంప్ వ్యాఖ్యలపై ఐరాసలోని రష్యా రాయబారి వాసిలీ నెబెంజా ఈ విధంగా స్పందించారు. భీకర హరికేన్ కారణంగా బార్బడోస్ లో చిక్కుకున్న టీమిండియా క్రికెటర్లను ఇంటికి క్షేమంగా చేర్చే పనుల్లో నిమగ్నమయ్యారు అక్కడి అధికారులు. ఇందులో భాగంగా రోహిత్ సేన ఇవాళ సాయంత్రం కల్లా స్వదేశానికి పయనమయ్యేలా చర్యలు తీసుకుంటామని బార్బడోస్ ప్రధానమంత్రి మియా మోట్లీ వెల్లడించారు. విమానాశ్రయం సిబ్బందితో ఎప్పటికప్పుడు టచ్ లో ఉంటున్నామని, సుమారు 6 నుంచి 12 గంటల లోపు ఎయిర్పోర్ట్ తిరిగి పనిచేసేందుకు వీలుగా సిద్ధమవుతుందని తెలిపారు బార్బడోస్ ప్రధానమంత్రి. సినీ హీరో విజయ్ దేవరకొండ, గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో తెరకెక్కుతున్న మూవీ VD12 కొత్త షెడ్యూల్ శ్రీలంకలో మొదలు కానుంది. వచ్చే వారం నుంచి 40 రోజుల పాటు షూటింగ్ జరగనున్నట్టు చిత్ర యూనిట్ తెలిపింది. భారీ యాక్షన్ సీన్స్ తో పాటు కీలక సన్నివేశాలను చిత్రీకరించనున్నారు. స్పై యాక్షన్ థ్రిల్లర్ గా ఈ మూవీ తెరకెక్కుతోంది. భాగ్యశ్రీ బోర్సే హీరోయిన్ గా నటిస్తున్న ఈ చిత్రానికి అనిరుద్ మ్యూజిక్ అందిస్తున్నారు. మరిన్ని వార్తల సమాహారంతో రేపు మళ్ళీ కలుద్దాం. నమస్తే.